కుటుంబ కలహాలతో విసిగిపోయారా? అయితే ఒక్కసారి ఈ పరిహారం పాటించండి. 11 రోజుల పాటు మీ ఇంట్లో మీ చేతుల మీదుగా శివారాధన. కోరిన కోరిక నెరవేరుతుంది. ఉదయము లేదా సాయంత్రము దీపారాధన సమయంలో దీపము వెలిగించి 11 రోజుల పాటు రోజుకొక్క మంత్రం చొప్పున 11 మంత్రాలు చెప్పాలి. మొదటి రోజు మంత్రము ఓం శివపార్వతి శరణాభ్యం నమః. ఈ మంత్రం చెప్పి శివపార్వతులకు నమస్కారం పెడుతూ కొబ్బరికాయ కొట్టి సంకల్పం చెప్పుకోవాలి. రెండవ రోజు మంత్రము ఓం అర్ధనారీశ్వరాయ నమః. ఇది శివశక్తుల ఏకత్వం గుర్తు. లోపలి సమతుల్యత కోసం ఈ మంత్రం చెప్పాలి. మూడవ రోజు మంత్రము ఓం ఉమామహేశ్వరాయ నమః. ఇది ప్రేమ, పరస్పర గౌరవం, దాంపత్య సౌఖ్యం, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. నాలుగవ రోజు మంత్రము ఓం శంకరాయ గౌరేచ్చ నమః. ఇది శంకరుడికి మరియు పార్వతీదేవికి నమస్కారం అనే అర్థం. కుటుంబ రక్షణ కోసం ఉపయోగపడుతుంది. ఐదవ రోజు గౌరీ శంకరాయ నమః. శాంతి మరియు ఐక్యతకు మార్గం. ఆరవ రోజు ఓం శివాయై శాంతాయై నమః. ఇది మానసిక ప్రశాంతత కోసం. రోజు ధ్యానం చేసే వారికి కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. ఏడవ రోజు ఓం శంభవై చ శంభవాయ చ నమః. శంభవి శంభువు అయిన శివపార్వతులకు నమస్కారం అనే అర్థము. ఎనిమిదవ రోజు ఓం శక్తి శివాత్మకాయ నమః. శక్తి శివతత్వాన్ని స్మరించడం ధ్యానానికి అనుకూలం కూడా. తొమ్మిదవ రోజు మంత్రము ఇది శివపార్వతుల కళ్యాణ మంత్రం కూడా. ఇదం శివాయ నమః, ఇదం గౌర్యై నమః. కళ్యాణ దృక్పథం, మానసిక దృక్పథం, ఐక్యత కోసం. 10వ రోజు మంత్రము ఓం శివశక్తియే నమః. తండ్రి తల్లి తత్వాన్ని గుర్తు చేస్తుంది. జీవన సారాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమ గౌరవం ఉండేలాగా చేసే మంత్రం ఇది. 11వ రోజు మంత్రము ఓం శివపార్వతి శరణం మమ. ఈ మంత్రము సమర్పణ, భక్తి, పరాకాష్ఠను తెలుపుతుంది. తల వంచి నమస్కరిస్తూ మంత్రాన్ని చెప్పండి. చివరగా కొబ్బరికాయ కొట్టి కృతజ్ఞత చెప్పండి. ఈ 11 రోజులు కూడా స్నానం చేసి దీపం పెట్టాలి. కుదిరితే పండ్లు, పాలు, ప్రసాదం లాంటివి కూడా పెట్టవచ్చు. తర్వాత నెమ్మదిగా కుటుంబంలో మార్పు వస్తుంది. వీలైనంత మేరకు పూజలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనేలాగా చూడండి. ఓం అర్ధనారీశ్వరాయ నమః. విజయీ భవ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.